ఓ ఆపరేషన్, ఓ సస్పెన్షన్, కాస్త హైడ్రామా, గ్లోబల్ ఆసుపత్రి నిర్వాకం, బాధితుడి ఆవేదన. ఇది టూకీగా నిఖిల్ రెడ్డి ఎపిసోడ్లో ఇప్పటిదాకా జరిగిన కథ. ఆపరేషన్ చేసిన వైద్యుడిపై వేటు పడ్డాక కాస్త నిర్లక్ష్యం వహించిన గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం మళ్లీ మీడియా వెంటాడడంతో విధి లేక మరో డాక్టర్ను నిఖిల్ ఇంటికి పంపింది. స్పెషలిస్ట్ను కాకుండా ఆర్డినరీ డాక్టర్ని పంపి మరోసారి కక్ష సాధింపు బుద్ధిని బయటపెట్టుకుంది. హైట్ పెరుగుతుందని ఆశతో ఆపరేషన్ చేయించుకుంటే వికటించింది. హైట్ సంగతి దేవుడెరుగు, కనీసం నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 7 నెలల నుంచి బెడ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ చేయకుండా నాటకాలాడుతున్నారు. తమ తోటి డాక్టర్ను సస్పెండ్ చేయించారని పరోక్షంగా కక్ష తీర్చుకుంటున్నారు. ట్రీట్మెంట్ కూడా తూతు మంత్రంగా కానిస్తూ నిఖిల్ రెడ్డి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి నిఖిల్ రెడ్డి హైట్ పెరగాలనే కోరికతో గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లాడు. అసలు హైట్ పెరిగే చికిత్స ఉందా అని అక్కడి డాక్టర్లని అడిగాడు. నిఖిల్ ఆశను గమనించిన డాక్టర్ చంద్రభూషణ్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అందుకే హైట్ పెరిగే ఆపరేషన్ లేదని తెలిసినా ఉందని నమ్మించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఏదో పేరుకి నిబంధనలన్నీ గడగడా చదివేసి నిఖిల్ అంగీకారం తీసుకుని ఆపరేషన్ చేసేశాడు. అయిపోయింది, ఇంకేముంది, కొన్ని వారాల్లోనే లేచి నడుస్తావని నిఖిల్ కు భరోసా ఇచ్చాడు డాక్టర్ చంద్రభూషణ్. కానీ జరిగింది వేరు. వారాలు కాదు కదా, నెలలు గడిచినా కనీసం కాలు కదిపే పరిస్థితి లేదు. నడిచే ప్రయత్నం చేస్తే రక్తస్రావం అవుతోంది. దీంతో నిఖిల్ రెడ్డి తన తల్లిదండ్రులతో గోడు వెళ్లపోసుకున్నాడు. గ్లోబల్ నిర్వాకం విని నివ్వెరపోయిన నిఖిల్ పేరెంట్స్ ఆసుపత్రికి వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే సమాధానం నిర్లక్ష్యంగా వచ్చింది. దీంతో విధి లేక మీడియాని ఆశ్రయించారు. అప్పుడే అసలు నిఖిల్ రెడ్డి సమస్య ఏంటో ప్రపంచానికి తెలిసింది. అప్పటిదాకా హైట్ పెరిగే ఆపరేషన్ చేశామని మీడియాకు గొప్పలు చెప్పిన గ్లోబల్ డాక్టర్లు అప్పటి నుంచి మాట్లాడటం మానేశారు. నిఖిల్ కుటుంబం ఎన్నో ఆరోపణలు చేసినా మౌనమే సమాధానమైంది. మీడియా వరుస కథనాలతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పందించింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ పై 2 ఏళ్ల పాటు వేటు వేసింది. ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిగతా డాక్టర్లను కూడా హెచ్చరించింది. ఇంకేముంది, కథ సుఖాంతం అవుతుందనుకున్నారు నిఖిల్ కుటుంబ సభ్యులు. కానీ కథ మొదటికొచ్చింది. అప్పటి వరకు నిఖిల్ కు ఏదో పేరుకు ట్రీట్మెంట్ చేసిన గ్లోబల్ డాక్టర్లు అప్పటి నుంచి కన్నెత్తి చూడటమే మానేశారు. అదేమంటే మీరే డాక్టర్ని సస్పెండ్ చేయించారుగా అని దెప్పి పొడుపు పొడుస్తున్నారు. చేసేది లేక మరోసారి మీడియానే ఆశ్రయించారు నిఖిల్ కుటుంబ సభ్యులు. నిఖిల్ రెడ్డి ఇష్యూ మళ్లీ తెర మీదకి రావడంతో గ్లోబల్ యాజమాన్యంలో కదలిక వచ్చింది. కానీ అప్పటికీ బుద్ధి తెచ్చుకొని గ్లోబల్ యాజమాన్యం ఈసారి డిఫరెంట్ స్క్రీన్ ప్లే చేశారు. నిఖిల్ రెడ్డి ఇంటికి గ్లోబల్ ఆసుపత్రి నుంచి డాక్టర్లు వచ్చారు. కాలుకి డ్రెస్సింగ్ చేశారు. ఇన్ఫెక్షన్ కూడా సోకలేదన్నారు. అంతా బాగుందంటూ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ జరిగింది వేరు. స్పెషలిస్ట్ డాక్టర్ని పంపాల్సిన గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం సాధారణ డాక్టర్ని పంపి చేతులు తెలుపుకుంది. ఇంత జరిగినా గ్లోబల్ యాజమాన్యం బుద్ధి మార్చుకోలేదని నిఖిల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓ రోగి ప్రాణాలతో చెలగా